విశాఖ ఏసీఏ బీడీసీఏ క్రికెట్ మైదానంలో నేడు జరగనున్న భారత్ దక్షిణాఫ్రికా చివరి వన్డే ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే సిరీస్ కి విశాఖపట్నం ఏసీఏ బీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా 800 మంది పోలీసుల భద్రత మధ్య కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య అనేక విశేషాలతోటి ఈ మ్యాచ్ జరుగుతుంది. మనం చూడొచ్చు, స్టేడియం అంతా కూడా సిద్ధం చేశారు. పిచ్ని కూడా ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మనం విశాఖపట్నం మొత్తం ఈ క్రికెట్ స్టేడియానికి 25,000 మంది ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకించే అవకాశం ఉంది. అదనంగా మరో 3,000 మంది, మొత్తం 28,000 కెపాసిటీ కలిగినటువంటి పెద్ద స్టేడియం ఇది. అలాగే ఈ మైదానం కూడా ప్రత్యేకత ఉంది. వర్షం పడినా సరే వెంటనే సిద్ధమయ్యేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం ఈ స్టేడియం కలిగి ఉంది. అటువంటి ఆ తరహాలో ఈ మొత్తం మైదానం అంతా సిద్ధమై ఉంది. మ్యాచ్ స్టేడియం పిచ్ కూడా చాలా అద్భుతమైన పిచ్ ఇది. విరాట్ కోహ్లీ ఇప్పటికే 2 సార్లు సెంచరీ చేశాడు. రేపు మ్యాచ్లో కనుక మరీ సెంచరీ చేస్తే హ్యాట్రిక్ సెంచరీ చేసినటువంటి ఘనత కూడా ఈ స్టేడియంకి దక్కుతుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా టీమిండియా జట్ల మధ్య జరిగేటువంటి ఈ మూడో వన్డే చాలా కీలకమైనది. అమీతుమీ తేల్చేటువంటి మ్యాచ్గా భావించుకోవచ్చు. ఈసారి ప్రేక్షకుల కోసం, అంటే 2 సంవత్సరాల తర్వాత వన్డే ఇంటర్నేషనల్ విశాఖపట్నం స్టేడియంలో జరుగుతుంది. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 32 బాక్సులను నూతనంగా సిద్ధం చేశారు. గతంలో ఉన్నటువంటి ఈ ఫ్లడ్ లైట్, ఎందుకంటే డే అండ్ నైట్ మ్యాచ్ మనం చూడొచ్చు, గతంలో కంటే అధునాతనమైన సాంకేతికమైనటువంటి మరింత దేదీప్యమానంగా వెళ్ళేటువంటి ఫ్లడ్ లైట్ వెలుగులను ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొంత ఉష్ణోగ్రత తక్కువగా ఉండే విధంగా ఈ మైదానంలో లైట్లన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇది. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తోటి ఈ మ్యాచ్ని ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, పోలీస్ మొత్తం అధికారులంతా కూడా మ్యాచ్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం స్టేడియంకి ఒక మంచి సెంటిమెంట్ ఉంది. టీమిండియా ఇక్కడ ఆడినటువంటి మ్యాచ్ల్లో 80% మ్యాచ్లు గెలిచినటువంటి ఒక సెంటిమెంట్ వైజాగ్ ఏసీఏ బీడీసీఏ స్టేడియంకి ఉంది. టీమిండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్రికెటర్లు కూడా వారి ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారు. పటిష్టమైన భద్రత మధ్య, దేదీప్యమైనటువంటి ఫ్లడ్ లైట్ వెలుగుల మధ్య టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడో వన్డేకి విశాఖపట్నం స్టేడియం సంసిద్ధమైంది. కెమెరామన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.